గత ఏడాది కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ రెపో రేటును ఏకంగా 1.25% మేర తగ్గించింది. దీంతో బ్యాంకులు సైతం తమ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఆ స్థాయిలోనే కోత పెట్టాయి. దీంతో ఏ బ్యాంకులో డిపాజిట్ చేయాలో తెలియక చాలామంది ఇతర మార్గాల వైపు చూస్తున్నారు. అయితే సీనియర్ సిటిజన్లు సురక్షితమైన పెట్టుబడిగా బ్యాంకు డిపాజిట్లని ఎంచుకుంటారు. దీంతో వారు ఏ బ్యాంకు ఎంచుకోవాలో తేల్చుకోలేకపోతున్నారు. వారందరికీ ఇప్పటికే గరిష్ట వడ్డీ రేటు పొందే ఛాన్స్ ఉంది. కొన్ని బ్యాంకులు ఇప్పటికే సీనియర్ సిటిజన్లు ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్టంగా 8% వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. 3,00,00,000 లోపు ఉంటే రిటైల్ టర్మ్ డిపాజిట్లకు ఈ రేట్లు వర్తిస్తాయి. ఇక సీనియర్ సిటిజన్లకు 8% వరకు వడ్డీ ఆఫర్ చేస్తున్న బ్యాంకుల జాబితా చూస్తున్నట్లయితే, అలాగే ఆ బ్యాంకులో 5,00,000 జమ చేసినట్లయితే 3 ఏళ్ల కాలానికి ఎంతొస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వర్కర్స్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇది 3 ఏళ్ల టర్మ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 8% వడ్డీ అందిస్తుంది. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు సైతం 3 ఏళ్లు టెన్యూర్‌పై 8% వడ్డీ ఆఫర్ చేస్తుంది. ఇందులో 5,00,000 జమ చేసినట్లయితే 3 ఏళ్ల తర్వాత చేతికి అసలు వడ్డీ కలిపి 6,20,000 వరకు లభిస్తాయి. అలాగే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు సీనియర్ సిటిజన్లకు 3 ఏళ్లు టెన్యూర్ డిపాజిట్లకు 7.7% వడ్డీ ఆఫర్ చేస్తుంది. ఇందులో 5,00,000 జమ చేస్తే 3 ఏళ్ల తర్వాత చేతికి అసలు వడ్డీ కలిపి 6,15,000 వరకు లభిస్తాయి. అలాగే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఇది సీనియర్ సిటిజన్లకు 7.6% వడ్డీ ఆఫర్ చేస్తుంది. 3 ఏళ్ల టెన్యూర్‌లపై గరిష్ట వడ్డీ రేటు ఆఫర్ చేస్తుంది. ఇందులో 5,00,000 జమ చేస్తే చేతికి 6,14,000 వరకు వస్తాయి. అయితే చాలామంది స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో డబ్బులు సురక్షితం కాదని భావిస్తారు. కానీ ఈ బ్యాంకుల్లోనూ డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా 5,00,000 వరకు బీమా రక్షణ ఉంటుంది. బ్యాంకు దివాలా తీసినా ఆర్‌బీఐ నుంచి బీమా సొమ్ము 5,00,000 లభిస్తుంది. కాబట్టి స్మాల్ డిపాజిటర్లు నిశ్చింతంగా ఈ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయవచ్చు.